కాదు, అఖిల్ వల్ల కరెక్ట్. అవును, అన్ని ఫ్లాపులు తీసినా సర్వే అవ్వగలడం అఖిల్ వల్లే సాధ్యం, ఇంకెవడి వల్ల కాదు. అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్న రోజులు సర్వే అవుతారు. లగాన్ సినిమా కాకుండా లగాన్ అంత హిట్ అయితే చాలు. ఆ రెండు లేకపోతే సినిమా నార్మల్ సినిమానే, అది ఏమీ ఉండదు సినిమాలో. ఇలాంటివన్నీ కామన్ రా, నా పుట్టినరోజు ఇంకా గట్టిగా తగినీరా. అదే అంటున్నాను, టెస్ట్ షూట్ కి చేస్తే పర్లేదు. లాస్ట్ ఇలాంటి ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అనుకుని ఏదో చేసుకుంటాను, అన్ని రొట్ట మిక్స్ కలిపిస్తే. సార్ దగ్గర నుంచి కూడా వినలా, సార్ కెరియర్ లో కూడా వినలా నేను. కొన్ని ఇది ఒక హైపెక్కించేస్తారు ముందు బేబత్సంగానా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. ఈ రోజు వీడియో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ద మూవీ గ్లిమ్స్ వచ్చాయి, ఇరాక్కుటాయి. దాని మీద కొన్ని మీమ్స్, ఆ రియాక్షన్స్ కొద్దిగా చూద్దాం. అలాగే మన అయ్యగారే నెంబర్ 1 అఖిల్ అన్న ఆడే ఫస్ట్ లెనిన్ మూవీ గ్లిమ్స్ కూడా వచ్చాయి, కొన్ని మీమ్స్ అవి చూసి రియాక్ట్ అయిపోదాం. అలాగే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ AA22. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సరే, మీకు డ్రిల్ తెలుసు కదా. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. మీరు కొట్టే ప్రతి లైక్ మా వీడియోని పుష్ చేస్తుంది, ప్లీజ్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, చేసి ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ ఎవరిని చూద్దాం? అయ్యగారిని చూసేద్దామా? అయ్యగారే నెంబర్ వన్ ఫస్ట్ పెట్టి ఫస్ట్ అయ్యగారిని చూద్దాం అయితే. గతాన్ని తరమటానికి పోతా మా నాయన నాకు మాట తమనన్న మ్యూజిక్ చూసావు మంచిగానండి. పుట్టేటప్పుడు ఊపిరుంటాదిరా, పేరుండదు. అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు, పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరెట్టా నిలబడాలంటే లెనిన్. అరే గెడ్డం అతికిచ్చారా? అదే అలాగే అనిపిస్తుంది నాకు. లుక్ అంతా చూస్తే నీకు బ్యాక్గ్రౌండ్ లో అలాగా బ్లాక్ గా ఫస్ట్ చూపిస్తున్నాడు చూసావా, అవుట్ ఫోకస్ లో పెట్టి అలా మంచిగా కనిపించింది. ఒకసారి మళ్ళీ నానిది ఫోకస్ లోకి వచ్చేసరికి ఫోకస్ లోకి వచ్చినప్పటికి ఇదేంటి ఇలాగ అయిపోతుంది అనిపించింది. నో ఆర్ ఇస్ మోర్ వైలెంట్ దాన్ లవ్. లవ్ స్టోరీయా? అదే అనుకుంటా. మరి గతం అనే దానికి దీనికి అసలు కొటేషన్ కి దానికి సంబంధం లేదు అనిపించింది నాకైతే. ఇంకెవరో ప్రొడ్యూస్ చేయట్లేదని నాగార్జున మాయ ఇంకా దగ్గరుండే సినిమా ప్రొడ్యూస్ చేస్తాను. జరిగేది ఎప్పుడే అదే రా, కొత్తగా ఏమన్నా అందులో. ఈసారైనా ఇటు కొడితే బాగున్నాను. నాగవంశి ఉంటే పర్లేదురా, సినిమాని ఎలాగోలా గట్టెక్కించేస్తాడు. అలా బలవంతంగా గట్టెక్కించకూడదు, మంచిగా గట్టెక్కితే పేరు వస్తుంది, అది ప్రాబ్లం అంతా. ఇప్పటికీ కనీసం ఆయన మెట్టు కూడా ఎక్కలేదు. ఇప్పుడు గట్టు దాకా ఎందుకు, చిన్న మెట్టు ఎక్కితే చాలు. లేనినా ఈసారైనా నువ్వు హిట్ కొట్టాలని కోరుకుంటున్నావన్నా. అయ్యగారు హిట్ కొట్టేశారు. మళ్ళీ ఫ్లాప్. అరే పాపమే, నిజంగా శ్రీలీల అలా తయారు చేశారేంటి? ఎందుకో తెలియదు, శ్రీలీల ఉంటే ఫ్లాప్ క్యారెక్టర్ అనిపిస్తుంది. కూడా ఆర్టిఫిషియల్ గా అనిపించాయి నాకు, నేచురల్ గా ఉన్నట్లేరు. ఆ మేకప్ ఏంద్రా, మీషో పుష్పలా ఉంది మేకప్. ఆ గడ్డంలో అన్న ఎక్స్ప్రెషన్ కూడా చూసారు ఎలాగున్నాయో, అఖిల్ అన్న ఎక్స్ప్రెషన్లు ఆ మేకప్ కి, ఆ గడ్డానికి. కానీ నాది కూడా చిన్న సేమ్ ఫీలింగ్ ఉందిరా. శ్రీలీల ఉన్న ప్రతి సినిమా నాకు అదే అనిపిస్తుంది. డాన్స్ ఒకదాని కోసమే కాకుండా పర్ఫార్మెన్స్ వైజ్ ఏదైనా స్కోప్ ఇస్తే బాగుంది, అట్లీస్ట్ ఇందులోనే. భగవత్ కేసరిలో కొద్దిగా ఏదో బాలయ్య వాళ్ళ గట్టెక్కిపోయింది అంతే. నిజమేరా. మళ్ళీ గుంటూరు కారం అనకండి భయ్యా, అది పుష్ చేసిన మూవీ వంశన్న వల్లది గట్టెక్కింది. ఈయన లేకుండా అసలు అయ్యగారు లేరు. అయ్యగారు ఆయన ఫేమస్ అవడానికి కారణమే ఈ చెన్నయ్య గారు. అవును, అన్ని ఫ్లాపులు తీసినా సర్వే అవ్వగలడం అఖిల్ వల్లే సాధ్యం,
ఇంకెవడి వల్ల కాదు. సాధ్యం. అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్న రోజులు సర్వైవ్ అవుతారు. చూడరా గోడగా ట్రోల్ చేశాడంటే 25 ఏళ్ళ కుర్రాడు రా, నీ బట్టలు పిచ్చి పరిగెత్తిస్తా నీకంటే మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మంచి పొజిషన్ లో ఉన్నాడు. అన్నాడు అదే. ఉన్నాడు. వెళ్ళి వితౌట్ షుగర్ సంక నాకు. అయ్యగారు బాబా ఆయన ఏం చేయలేడు. టైం బ్యాడ్. ఓపెనింగ్ పాజిటివ్ టాక్ వచ్చిండుంటే చిన్నదేనా వస్తే హిట్ లెక్కలోకి వెళ్ళిపోద్ది అట్లీస్ట్. వెళ్ళిపోతుంది. ఈసారైనా అయ్యగారు హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇట్టేది కొట్టాలి పాపం, లేకపోతే మరీ ఇంకా ఎంత దారుణంగా అయితే ఇంక తర్వాత సుమంతనలాగా వెళ్ళిపోతాడు ఎక్కడికో. ఇంకంతే. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాం? ఇది చేసేద్దాం. ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి అయితే మాయ ఇంత పెద్ద బతికెందుకు? ఏఆర్ రెహమాన్ ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసి అలా పొడతా ఏటి మళ్ళీ చెప్పే చెప్పే శ్రీకాకుళం విజయనగరం చెప్పి. చూసావా ఇలా చూసాను. చింపగానే ఇలా ముందు కన్నాడు, ఇలా వచ్చి ఇలా హెయిర్ అన్ని. పగలాలి ఈసారి బాక్స్ ఆఫీసులో. బాగుంది, నాకు బాగా నచ్చింది తెలుసా. చాలా బాగా అనిపించింది నాకు. చాలా బాగా అనిపించింది. ఏడ్ చేస్తాడో బుచ్చిబాబు అనుకున్నాం కానీ అరే నేను బుట్ట కింద కోల్ లాగా ఉంది. మరీ ఇంత మాస్ ఎక్స్పెక్ట్ చేయలేదురా. అదే బుట్ట కింద కోళ్ళ దాకుని ఇన్ని రోజులు మంచి తీసుకోడు ఒక్కసారి. చూడడానికి సైలెంట్ గా ఉంటాడు గానీ బాబే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి అన్నారు కానీ ఇంకా కబడ్డీ అని అనుకున్నాం చాలా మంది. క్రికెట్ తీసుకొచ్చాడు. రే కొంప తీసి మళ్ళీ ఏదైనా చిన్న లిటికేషన్ పెట్టి గేమ్ గెలిస్తేనే నీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది ఇలాంటివి ఏమైనా పెడతాడేంట్రా? ఏమో చెప్పలేం. ఇవన్నీ చిన్నప్పుడే చూస్తాం కదా, మళ్ళీ ఎందుకు రామ్ చరణ్ తోటి తీయడం? ఏమోలే ప్లాన్ చేసాడు ఏమో. సినిమాలా కాకుండా లగానంత హిట్ అయితే చాలు. ఇంకా ముందుకెళ్ళి బౌలర్ దగ్గరికి వెళ్ళి కొట్టాల్సిన షాట్ అంటే. దాని ఫ్రంట్ ఫుట్ అంటారులే క్రికెట్ లో అంతే. వెళ్తారు రా ఒకప్పుడు. ఇది అంబట్ రాయుడు కింద నుంచి కొట్లేస్తారా? కిందని కాదులే, సినిమా కోసం ఎలివేషన్ సినిమాటిక్ లిబర్టీ అది. లిబర్టీ పుచ్చిబాబు మీద పర్లేదురా. నీకు ఉప్పినా కూడా పెద్ద సినిమా ఏం కాదు, అందులో చేసేతిపత్తి హైలైట్. అవును, అందులో ఆ క్లైమాక్స్ ఇంకా అది అల్టిమేట్. ఆ రెండు లేకపోతే సినిమా నార్మల్ సినిమానే, అది ఏమీ ఉండదు సినిమాలో. ఇలాంటివన్నీ కామన్ రా, నా పుట్టినరోజు ఇంకా గట్టిగా తగిలిరా మీద. నో అఫెన్స్, మాకేం సంబంధం లేదు. ఏమన్నా బిట్టు మీమ్స్ భయ్యా అంట, అతను అడగండి కొద్దిగా. 11 runs for 1 shot and 1 ball. కుర్రోళ్ళు కూడా బాగానే చేశారు రే. A few moments later. అరే మా ఒక్క నిమిషం అవరా. రైట్ చిటికింది, టోటల్ గా మ్యాటర్ పోయింది. గుడి గంటలా ఎక్స్పెక్టేషన్ రియాలిటీ అండ్ ఫన్ కోసం చేస్తే ఆర్సీ ఫ్యాన్స్ నన్ను ఎందుకు వేసుకుంటున్నారు మా ఊరికే ఫన్ వర్కే. అలాగే కొట్టగానే ఎవరికో తగలడం, కొన్ని హీరోలకి బాలయ్య బాబు ఇలా పట్టేసి బాల్ ఇలా ఇచ్చేస్తాడు చూసా, అది కూడా ఒకటి వచ్చింది. ట్రెండ్ గాన్ రాంగ్ అంటే. నైస్ బ్రో, గజ్జలు ఉనకాల. పెద్దకి కాస్త చెడ్డీ జరిగింది. ఆజా బ్లాక్ బస్టర్ టాక్. చాలా బాగుంది, సూపర్. ప్రభాస్ చాలా బాగుంది, చాలా ఇది ఎప్పుడు వచ్చింది? మనకు తెలియకుండా ఎప్పుడు రిలీజ్ చేస్తారా?
జనాలకు తెలియకుండా ఎప్పుడు రిలీజ్ చేస్తారు? నేను రిలీజ్ చూడలేదు. చేసారు, అప్పుడే టాక్ కూడా వచ్చింది. కానీ ట్రైలర్ రిలీజ్ చేయలేదు, పాట రిలీజ్ చేయలేదు, సినిమా డైరెక్టర్ రిలీజ్ చేస్తారా? ప్రొడ్యూసర్స్ బీ లైక్ అంటాం చేసేస్తామా? చేస్తామా ఏంటి? పోస్టర్ మీద డేట్ వేస్తే రిలీజ్ చెయ్యాలా ఏంటి? యాక్చువల్లీ ఇంకా పెట్టుంటే బాగున్నాను, ఫైట్స్ చాలా తక్కువ. ఆవిడ సినిమా చూసినట్టే పెట్టాడు రా. తొందరగా రాజాసాబ్ అప్డేట్ వస్తే బాగుంది. నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తాను రాజాసాబ్. అవును, టైం తీసుకొని డెలివర్ చేసి అయ్యే రొటీన్ సినిమాలే కదా చేస్తుంది. మళ్ళీ ఎందుకు ఎంత టైం తీసుకుంటున్నారు? బాబా మొత్తం టచ్ షూటరా, ప్రీ ప్రొడక్షన్ అంటారు దీన్ని. అమ్మా అన్న అన్ని ఇలా చూసాడురా, అన్ని అయిపోయాయి. ఏం చేయాలా అని ఇంటర్నేషనల్ ఇలా రౌండ్ చేసి దాన్ని ఇలా కొట్టాడు అనమాట. ఈ ప్రొడక్షన్ కంపెనీస్ అన్ని మార్వెల్స్ తో వర్క్ చేసినవే, మరి ఏం ప్లాన్ చేస్తున్నారు? మళ్ళీ అందులోనే ఒక వీడియోలో చేసేది చూసాడు, ఇలా ఇలా గెటప్ వేసుకుని గ్రీన్ స్క్రీన్ గ్రీన్ డ్రెస్ లాగా వేసుకుని, కానీ బ్యాక్ సైడ్ స్క్రీన్ లో మాత్రం ఒక చింపాంజీ పరిగెడుతున్న ఇది వస్తుంది, గొరిల్లా ఇవన్నీ. మరి అన్నని గొరిల్లా చేస్తాడో ఏందో తెలియట్లేదు కానీ నాకు తెలిసి టెస్ట్ షూట్ లో చేస్తుంటారు అంతే. అదే అంటున్నాను, టెస్ట్ షూట్ కి చేస్తే పర్లేదు, తీసుకొచ్చి లాస్ట్ ఎలాంటి ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అనుకుని ఏదో చేసుకొచ్చి అన్ని రొట్ట మిక్స్ కలిపేసి. అరే మరీ అంతలా అలా చేస్తారలే, మనం ఏదో ప్లానెట్ ఎక్కి వెళ్ళిపోవాలి వేరే గ్రహం అంతే ఎక్కడ పెట్టుకోవడానికి. చెక్కేస్తారు అడిగి అతలిగి ఆత్మానండి వెళ్ళబే. ఎందుకురా అలా ట్రోల్ చేస్తారు అల్లు అర్జున్? పాపం ఏం చేశాడంట్రా? ఆయన ఇక నుంచి 2 సినిమాలు పనిచేద్దాం అనుకుంటున్నారు కార్లు. ఇంతవరకు రామాయణ భారతాల మీద ఫోకస్ చేశారు. మిథిలాజికల్ టచ్ అంటే అసలు మొత్తానికి ఎవరు చేసినా కూడా ఇండియా వైడ్ గా మైథలాజికల్ రామాయణం భారతం కాదు ఖచ్చితంగా. ఇప్పుడు దాకా ఎవరు టచ్ చేయని ఒక మైథలాజికల్. నాకున్న ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు దాకా నేను అలాంటి కథ వినలా అసలు. అలా ఎవరితో? త్రివిక్రమ్ తోటి సీన్లు వినలా అసలు. సార్ దగ్గర నుంచి కూడా వినలా, సార్ కెరియర్ లో కూడా వినలా నేను కొన్ని ఇది ఒక హైప్ ఎక్కించేస్తారు ముందు బేభత్సంగాన సీన్లు. ఇది మీరందరూ అనుకున్నారు ఆ మైథలాజికల్ కంటే కూడా ముందు కాలం. సో ఆ టైం మీరు అన్నయ్యన్ని ఉన్నాయో లేదో కూడా ఇంకా తెలియదు ఎవరికి. ఈ కిరీటాలు అంతేలే, ఆ మాత్రం హైక్ పెడతారు, హైక్ అదే ఆ మాత్రం హైప్ ఎక్కించకపోతే కష్టం కదా, చూడరు కదరా. అంటే పబ్లిక్ లో మరి రన్ అవ్వాలంటే ఎలాగ ఉండాలి, హైప్ ఎక్కిస్తేనే రన్ అవుతుంది. ఇంకా డిజైన్ చేస్తున్నారు లుక్ ఎలా ఏంటి అనేది. అంటే గదలు కిరీటాలు అవన్నీ ఉంటాయి. గదలు కిరీటాలు తాత ఏమొచ్చి ముందు కమ్మదంగా కొంటాడు. అదే మైథలాజీ అన్న తర్వాత గదలో కిరీటాలు బాణాలు ఇవన్నీ లేకపోతే ఎలాగవుతుంది? చెప్పలే వాడు, ఏమో డిఫరెంట్ అంటాడు కదా, ఎలా తీస్తాడు మరి. దానికన్నా ముందు అన్నాడు, అప్పటికి ఏమున్నాయి బొంగు బాణాలు ఇవే కదా ఉంటాయి, అవే ఉంటాయి. ఇంకా డబుల్ షిఫ్ట్ చేస్తాడంట అల్లు అర్జున్. డబుల్ షిఫ్ట్ ఎలా చేస్తాడు తెలుసా? బాయ్ మూవింగ్ ఫ్రమ్ త్రివిక్రమ్ సెట్ టు అఖిల్ సెట్. ఎక్కడ అది కూడా అల్లు అర్జున్ సినిమాలో అదే. ఏమరా బాబు ఏం ప్లాన్ చేస్తున్నాడు కానీ. ఏదైనా మంచిగా హిట్ అయ్యి మంచి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు వస్తాయి అంతే. నువ్వు డబ్బులు పెట్టి వెళ్ళు, ఎంటర్టైన్ అవ్వాలి మంచిగా. అంతా ఓకే కానీ డేవిడ్ బై కడప దర్గా రొటీన్ డ్రామాలు తీసి అట్లీస్ట్ సైంటిఫిక్ థ్రిల్లర్ తీస్తున్నాడు అంటే కన్విన్సింగ్ గా లేదు బ్రా. రావడం కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది. యు మిస్డ్ ద ఛాన్స్. కనీసం ఇందులో అయినా డబుల్ యాక్షన్ పెట్టకు. అన్నిట్లో డబుల్ యాక్షన్ పెడతారు కదా. గిబిల్ ఇంకేంటి అదిరింది జవాన్. అరే ఆది పురుషుని గుర్తు చేయకండ్రా బాబు, దయచేసి దాన్ని కంపేర్ చేయకండ్రా బాబు. సినిమా బాగుండాలని కోరుకోండిరా, ఫ్లాప్ అయిపోవాలని కోరుకోకండి దయచేసి, ఎవరి సినిమా అయినా సరే. ఏంటి విఎఫ్ఎక్స్ వాళ్ళు ఆ హాలీవుడ్ కే కాకుండా గోటు ఇండియన్ 2 కి వర్క్ చేశారు తెలుసా? అవునా? అరే ఆలేరా లోలా విఎఫ్ఎక్స్. సర్లే అలా చేయకపోతే పర్లేదు, దగ్గరుండి చేయించుకుంటే. విఎఫ్ఎక్స్ కంపెనీ ఇది అక్కడ హాలీవుడ్ అయినా సరే అందులో చాలా వరకు పనిచేసేది ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. ఇండియన్స్ ఉంటారు. ఇంకా అవుట్పుట్ చూసిన తర్వాత మాట్లాడలేదు ఏదేనని ముందుగా మనం మాట్లాడకూడదు. సో గాయ్స్ అంతే ఈ రోజుకి. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఏ గ్లిమ్స్ నచ్చిందో, మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద కామెంట్ చేయండి. అలాగే చూసి వెళ్ళిపోతారా ఏంటి?
సబ్స్క్రైబ్ నొక్కాలి కదా. మీరు కొట్టే ప్రతి లైక్ మా వీడియోని పుష్ చేస్తుంది. మా కంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్స్. సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్.